హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడి క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ నుండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ సిహెచ్ఎస్ఎల్లో కానివ్వండి, ఎంటీఎస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ ప్రాబ్లమ్స్ మనం ముందుగా రావాలంటే మనకు కొంత బేసిక్ కాన్సెప్ట్ అవసరం. కాబట్టి కొంత బేసిక్ కాన్సెప్ట్స్ని చెప్పిన తర్వాత మనము ఈ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం. ఓకే, ఒక ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు, ఓకే, దీంట్లో ఉన్న 90 డిగ్రీస్కి అపోజిట్ ఉన్న సైడ్ని మనము హైపోటెనస్ అంటాం. హైపోటెనస్. ఓకే, మనము దేన్నైతే మెజర్మెంట్ చేస్తున్నామో ఆ యొక్క యాంగిల్కి అపోజిట్ ఉన్న సైడ్ని మనము అపోజిట్ సైడ్ అంటాం. అపోజిట్ సైడ్ అంటాం. ఓకే, మిగిలిన సైడ్ని మనము అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ సైడ్ అని అంటాం. ఓకే, అదే రకంగా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇక్కడ ఏ యాంగిల్ అనేది థీటా ఉన్నప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనము ఏం చేయొచ్చు, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని రాయొచ్చు. ఓకే, హైపోటెనస్. చూడండి, అపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఇక్కడ బీసీ బై ఏసీ అని రాయొచ్చు. అదే రకంగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఇక్కడ హైపోటెనస్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ అపోజిట్ అడ్జసెంట్ సైడ్ ఏమున్నా చూడండి, ఏబి బై ఏసీ అని రాయొచ్చు. అదే రకంగా టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయొచ్చు. అడ్జసెంట్ సైడ్ అని చెప్పచ్చు. చూడండి, అపోజిట్ సైడ్ ఏమున్నది, బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏబి ఉన్నది. తర్వాత కాట్ థీటా. కాట్ థీటా అంటే ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై ఇక్కడ అపోజిట్ సైడ్. చూడండి, అడ్జసెంట్ సైడ్ అంటే ఏమున్నది చూడండి, ఇక్కడ ఏబి బై ఇక్కడ బీసీ. చూడండి, కంప్లీట్గా టాన్ థీటాకి ఇన్వర్స్ ఉంటుంది. చూడండి, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి ఉంటే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ అయింది. అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్గా మారింది. ఓకే, అదే రకంగా కాస్ థీటాకి ఇన్వర్స్గా ఏముంటుంది, సెక్ థీటా ఉంటుంది. కాస్ థీటాకు ఇన్వర్స్గా సెక్ థీటా ఏమవుతుంది, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ ఏముంటుంది, అడ్జసెంట్ సైడ్. చూడండి, ఇక్కడ హైపోటెనస్ ఏముంది, ఏసీ బై అడ్జసెంట్ సైడ్ ఏమున్నది, ఏబి. ఓకే, చూడండి, ఇక్కడ ఏబి బై ఏసీ ఉంటే ఇక్కడ ఏసీ బై ఏబి ఉన్నది. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి. కాస్ థీటా వస్తే మనకు తప్పకుండా సెక్ థీటా రావడం జరుగుతుంది. అదే రకంగా సైన్ థీటాకి వ్యతిరేకం ఏముంది, కొసెక్ థీటా. సైన్ థీటాకు కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అపోజిట్ సైడ్. చూడండి, హైపోటెనస్ ఏమున్నది, ఏసీ బై ఇక్కడ బీసీ ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు ఈ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా 3 రేషియోస్ తెలిస్తే మనకు కాట్ థీటా, సెక్ థీటా, కొసెక్ థీటా వాల్యూస్ రేషియోస్ ఈజీగా మనకు తెలుస్తాయి. ఎందుకంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్ అన్నప్పుడు కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హైపోటెనస్ బై అపోజిట్ సైడ్ అనేది. అదే రకంగా కాస్ థీటా యొక్క రేషియో ఏంటిది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మరి సెక్ థీటా యొక్క రేషియో ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, కంప్లీట్గా మీరు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటాకు సంబంధించిన రేషియోస్ మీకు వస్తే మిగతా 3 రేషియోస్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా. అదే రకంగా ఇవి సాల్వ్ చేసే కంటే ముందు మనము పైథాగోరియన్ ట్రిపుల్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. చూడండి, పైథాగోరియన్ ట్రిపుల్స్
పైథాగోరియన్ ట్రిపుల్స్. పైథాగోరియన్ ట్రిపుల్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ పైథాగోరియన్ ట్రిపుల్స్ ఫస్ట్ రాసుకుందాం. చూడండి 3, 4 and 5, అదే రకంగా 5, 12 and 13, అదే రకంగా 7, 24, 25. ఓకే, ఫోర్త్ వన్ 8, 13 and 17, అదే రకంగా 20, 21, 29. ఇంపార్టెంట్ 5 పైథాగోరియన్ ట్రిపుల్స్ని మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. అసలు పైథాగోరియన్ ట్రిపుల్ అంటే ఏంటి? ఫస్ట్ వన్, ఈ ట్రిపుల్ తీసుకున్నప్పుడు ఏ ట్రిపుల్? 5, 12, 13 అనే పైథాగోరియన్ ట్రిపుల్ తీసుకుందాం. ఓకే, చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ 90 degrees ఉంది. ఇక్కడ 13 అనేది ఏ సైడ్ యొక్క లెంత్ అవుతుంది? హైపోటెనస్ యొక్క లెంత్ అవుతుంది. అంటే ఈ 3 ట్రిపుల్స్ను బాగా అబ్జర్వ్ చేసినప్పుడు దీంట్లో పెద్ద సైడ్ ఏముందో చూడండి, పొడవైన సైడ్ ఏంటి? 13 అనేది పెద్ద సంఖ్య కాబట్టి ఏ సైడ్ యొక్క లెంత్ పెద్దగా ఉంటుంది? ఇలా ఈ హైపోటెనస్ యొక్క లెంత్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీని వాల్యూను 13 రాసుకోండి. ఓకే, మిగతా 5 అనేది 12 అనేది ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 12 తీసుకోవచ్చు. ఓకే, ఇది 13 అయినప్పుడు ఇది 5 ఉంటే ఇక్కడ 12 తీసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ మరియు అడ్జసెంట్ సైడ్ యొక్క లెన్స్ని 12, 13, 13, 12 రాసుకోవచ్చు. కానీ హైపోటెనస్కి సంబంధించిన లెంత్ మాత్రం ఈ 3 ట్రిపుల్స్లో పెద్దదాన్ని మాత్రమే హైపోటెనస్గా తీసుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 5 square ప్లస్ 12 square ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి. 5 square అంటే ఎంత? 25. ఇక్కడ 12 square అంటే ఎంత? 144. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 169 అవుతుంది. 169 దేనికి స్క్వేర్ అవుతుంది? 13కి స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనము 5 square ప్లస్ 12 square ఈజ్ ఈక్వల్ టు 13 square అని రాయొచ్చు. ఇక్కడ చూడండి 5, 12, 13ని పైథాగోరియన్ ట్రిపుల్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మన పైథాగోరియన్ ట్రిపుల్స్ని మీరు పర్ఫెక్ట్గా అంచనా వేయచ్చు. చూడండి మనము ఇప్పుడు ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ 3 ఇస్తుండ్రు, ఇక్కడ 5, ఇక్కడ 4 ఇస్తుండ్రు అనుకోండి. దీని యొక్క లెంత్ 3, ఇది 4. ఈ యొక్క హైపోటెనస్ ఎంత ఉంటుంది అని మనము క్యాల్కులేషన్ చేయాలి. దీని సైడ్ ఎంత ఉంటుందంటే 3 square తీసుకోండి 9 ప్లస్ 4 square తీసుకోండి 16 యాడ్ చేయండి 25 వస్తుంది. 25 దేని యొక్క స్క్వేర్? 5 యొక్క స్క్వేర్. కాబట్టి దీని యొక్క లెంత్ 5 వస్తుందని మనం లెక్క కట్టచ్చు. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ 3 tan A ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ A ఈజ్ అక్యూట్ యాంగిల్, దెన్ ద వాల్యూ ఆఫ్ 4 sin A ప్లస్ 3 cos A. ఓకే, ఒక ప్రాబ్లం చేయడానికి మనకు 1 minute ఉంటుంది. 1 minuteలో సాల్వ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, మనకేముంది? 3 tan A ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి ఇక్కడ 3 క్యాన్సిల్ చేయాలంటే ఇటు 3 అండి, 3 క్యాన్సిల్ అవుతుంది. tan A ఈజ్ ఈక్వల్ టు 4/3 అని రాసుకోవచ్చు. ఓకే, tan A ఈజ్ ఈక్వల్ టు 4/3 అని రాసుకోవచ్చు. tan యొక్క రేషియో మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కషన్ చేసినాం. దీన్ని ఆపోజిట్ సైడ్ అన్నాం, దీన్ని అడ్జసెంట్ సైడ్ అన్నాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు చూడండి, ఇది 90 degrees. ఇక్కడ టీటా, ఇక్కడ ఏ అనే యాంగిల్ ఉందనుకోండి. దీనిలో అపోజిట్ సైడ్ ఏమవుతుంది చూడండి, అపోజిట్ సైడ్ ఇది కాబట్టి ఇది 4, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 3. ఓకే, దీంట్లో యూజ్ అయిన ట్రిప్లెట్ ఏంటిది? ట్రిప్లెట్ ఇక్కడ 3 ఉంటుంది, నెక్స్ట్ 4 ఉంది, 2 ఉన్నాయి. ఇక్కడ 3 ఉంది అండ్ 4 ఉంది. ఇంకో ట్రిప్లెట్ ఏమవుతుంది? 5 ఉంటుంది. ఇంకోటి ఎంత? 5. కాబట్టి హైపోటెనస్ యొక్క లెంత్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. హైపోటెనస్ యొక్క లెంత్ ఎంత? 5. ఓకే, ఇది పర్ఫెక్ట్గా మీకు అర్థమైతే మనం ఈజీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి మనకు ప్రాబ్లం ఏమి ఇస్తుంది చూడండి, 4 sin A ప్లస్ 3 cos A. ఓకే, 4 sin A అంటే ఏంటిది? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ ఏమున్నది ఇక్కడ? 4.
4/5 హైపోటెనస్ 5 ఉన్నది. ఇక్కడ ప్లస్ ప్లస్ పెట్టండి, ఇక్కడ 3 రాయండి ఇంటూ కాస్ ఏ అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి 3/5 ఇక్కడ ఏం వస్తుంది 3/5. ఇక్కడ 4 4 జా 16/5, ఇక్కడ 3 3 జా 9/5. చూడండి ఈ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇక్కడ 16 ప్లస్ 9 ఎంత వస్తుంది 25/5 వస్తుంది. ఇక్కడ 5 1 జా 5 5 జా దీని యొక్క ఆన్సర్ 5 రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్స్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డి ఆప్షన్ 5 రావడం జరిగింది కాబట్టి డి ఆప్షన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. ఓకే, అదే రకంగా మనకు ఇక్కడ ఏం కనుక్కోవాలని ఇచ్చిండ్రు 8 ప్లస్ సైన్ ఏ 3 మైనస్ కాట్ ఏ వీటి వాల్యూ మనం కనుక్కోవాలి. చూడండి ఫాస్ట్గా దీన్ని మనము ప్రాబ్లంను సాల్వ్ చేద్దాం. ఫాస్ట్గా ప్రాబ్లంను సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. కాస్ అంటే ఏంటిది చూడండి అడ్జసెంట్ సైడ్ బై 5 అంటే ఏంటిది హైపోటెనస్. ఓకే, చూడండి ఇది 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ ఉందనుకోండి, దీంట్లో అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 4. ఓకే, హైపోటెనస్ ఏమవుతుంది 5. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ట్రిప్లెట్ ఇప్పుడు మనం ఇంతకు ముందే ఒక ట్రిప్లెట్ మనము అర్థం చేసుకోవాలి. ఏ ట్రిప్లెట్ మనకు యూజ్ అయింది ఇక్కడ 3 4 5 అనే ట్రిప్లెట్ యూజ్ అయింది. కాబట్టి ఇక్కడ 5 అనే నంబర్ ఉంది, 4 అనే నంబర్ ఉంది. ఇంకో నంబర్ ఏంది ఆపోజిట్ సైడ్ ఎంత వస్తుంది 3 వస్తుంది. ఆపోజిట్ సైడ్ ఎంత వస్తుంది 3 వస్తుంది. కాబట్టి మనము ఏ ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేయాలి 8 ప్లస్ సైన్ ఏ. ఓకే, అదే రకంగా 3 మైనస్ ట్యాన్ ఏ. ఈ రేషియోస్ మీద పర్ఫెక్ట్గా మీకు అవగాహన ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ 8 ప్లస్ సైన్ ఏ అంటే ఏంది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఎంత 3/5. ఓకే, 3/5. ఓకే, చూడండి ఇక్కడ చూడండి 3 మైనస్ ట్యాన్ ఏ అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి 3/4 రావడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు ఫ్రాక్షన్స్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉన్నప్పుడు మనం ఈజీగా ఈ వాల్యూస్ని పర్ఫెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి 1 5 జా 5, 3 4 3 5 8 జా 40 ప్లస్ 3 1 జా 3. ఓకే, చూడండి ఇక్కడ 4 1 జా 4, 4 3 జా 12 మైనస్ 1 3 జా 3. ఇక్కడ 43/5 వస్తుంది. ఓకే, ఇదెంత వస్తుంది చూడండి 12కి వెళ్ళి 3 పోతే 9/4 వస్తుంది. 9/4 వస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ మీద అవగాహన ఉండాలి. ఇక్కడ 5 4 జా 20, ఇక్కడ 43 9 జా 9 ముళ్ళ 27 2 9 36 38. ఇక్కడ 387. ఇక్కడ 387/20. చూడండి అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ ఏమున్నాయి. ఇక్కడ సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సిజిఎల్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్లో ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎల్ కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ప్రాబ్లం చేసేటప్పుడు 30 సెకండ్లో ప్రాబ్లం చేయాలి. 30 సెకండ్లో ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కాబట్టి మీరు చాలా ఫాస్ట్గా ఈ రేషియోస్ మీద అవగాహన ఉన్నప్పుడే మనం ఈజీగా సక్సెస్ఫుల్గా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇఫ్ sec theta ఈజ్ ఈక్వల్ టు 29/20. ఓకే, దేని వాల్యూ కనుక్కోవాలి 3 cosec theta ప్లస్ 3 cot theta. 3 cosec theta ప్లస్ 3 cot theta వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ రాసుకోండి మనకు ఇచ్చిన వాల్యూ ఏంటిది sec theta. sec theta ఈజ్ ఈక్వల్ టు 29/20. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఇది 90 డిగ్రీస్. ఇక్కడ టీటా అనే యాంగిల్ ఉందనుకోండి. sec theta ఈజ్ ఈక్వల్ టు మీకు రావాలి హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఇదంతా అడ్జసెంట్ సైడ్. దీంట్లో హైపోటెనస్ ఎంత ఇది 29, అడ్జసెంట్ సైడ్ ఏంటిది ఇది 20. ఓకే, ఇది కూడా మనం ఇంతకుముందు డిస్కషన్ చేసినాం ట్రిప్లెట్గా. ఏం ట్రిప్లెట్ ఉంది చూడండి ట్రిప్లెట్ 20 21
29 అనే ట్రిప్లెట్ అనేది మీకు జ్ఞాపకం రావాలి. చూడండి ఇక్కడ హైపోటెనస్ 29గా ఇవ్వడం జరిగింది. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ 20 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిగతా సైడ్ ఏంటి, అపోజిట్ సైడ్ అనేది 21 రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము కనుగొనవలసిన ప్రాబ్లం ఏంటి చూడండి. ఇక్కడ 3 కొసెక్ థీటా ప్లస్ 3 కాట్ థీటా. చూడండి 3 కొసెక్ థీటా అంటే ఏంటిది చెప్పండి, హైపోటెనస్ బై అపోజిట్ సైడ్. కాబట్టి 29/21 ప్లస్ 3 కాట్ థీటా అంటే ఏంటి చూడండి, కాట్ థీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఎంత 20 బై ఆపోజిట్ సైడ్ ఎంత 20. ఓకే, ఇక్కడ చూడండి మీరు 3 1 జా 3 7 జా 3 ఎక్కం 3 ఏళ్ళ. ఇక్కడ చూడండి 29/7 ప్లస్ 20/7. ఇది లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేయండి. ఇక్కడ 49 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. కాబట్టి 49 7 క్యాన్సల్ చేయండి. 7 1 జా 7 7 జా. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 7 రావడం జరుగుతుంది. చూడండి ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ మనకు ఏమి ఇవ్వడం జరిగింది, 4 tan A = 3. 4 tan A = 3. ఇప్పుడు tan A = ఎంత వస్తుంది, ఇక్కడ 3/4. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ 3 అంటే ఏంటి చూడండి, 3 అంటే ఆపోజిట్ సైడ్. 4 అంటే ఏంటిది, 4 అంటే అడ్జసెంట్ సైడ్. ఓకే, అడ్జసెంట్ సైడ్. ఇక్కడ 90 degrees ఉన్నప్పుడు ఇక్కడ ఏ అనే యాంగిల్ తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ 3 ఉంటుంది, అడ్జసెంట్ సైడ్ 4 ఉంటుంది. హైపోటెనస్ ఎంత ఉంటుంది చూడండి, ఇక్కడ 5 ఉంటుంది. ఎందుకంటే ట్రిప్లెట్ ఉంది, మనకు తెలిసే ట్రిప్లెట్ మనం యూజ్ చేసినాం. ఇక్కడ 3 4 5 కాబట్టి ఇక్కడ 3 ఇచ్చిండు 4 ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకో సైడ్ ఏముంటుంది 5 కాబట్టి నెక్స్ట్ హైపోటెనస్ని 5 పెట్టుకోండి. ఓకే, చూడండి మనకు ఏ ప్రాబ్లం ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రు చూడండి, cos² A మైనస్ sin² A. ఓకే, ఇప్పుడు కాస్ వాల్యూ ఎంత, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. కాబట్టి 4/5. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ పెట్టుకోండి. మైనస్ సైన్ అంటే ఏంటి చూడండి, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాబట్టి 3/5 చూడండి 16/25. ఇక్కడ 3² అంటే 9/5² అంటే 25. ఇవి కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 25 తీసుకోండి. 16 నుండి 9 సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎంత వస్తుంది, ఓకే ఇక్కడ 7 రావడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత, 7/25. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ sin B ఈజ్ ఈక్వల్ టు 15/17. ఓకే, ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం చెప్పండి, cos B ఆఫ్ sec B మైనస్ tan B వాల్యూ ఎంత. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఇచ్చిన వాల్యూ ఎంత, sin B ఈజ్ ఈక్వల్ టు 15/17. ఇక్కడ sin θ అంటే ఏంటిది, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇది హైపోటెనస్. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ బి అనే యాంగిల్ ఉందనుకోండి. ఇక్కడ అపోజిట్ సైడ్ ఏముంటుంది చూడండి, అపోజిట్ సైడ్ 15, హైపోటెనస్ ఎంత 17. మరి మనకు కావాల్సింది ఎంత, అడ్జసెంట్ సైడ్ కావాలి. ఓకే, ఇక్కడ ట్రిప్లెట్ మనము ఆల్రెడీ ఈ ట్రిప్లెట్ కూడా మనము రాసుకోవడం జరిగింది. ఏంటి 8 15 17. ఇక్కడ ఏమేమో సైడ్స్ ఇచ్చిండ్రు, మనకు 17 ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఇక్కడ 15 ఇచ్చిండ్రు రైట్. మిగిలిన సైడ్ ఎంత 8. కాబట్టి ఈ ట్రిప్లెట్ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటే మిగతా సైడ్ యొక్క లెంత్ను మనం ఈజీగా అంచనా వేయచ్చు. ఓకే రైట్. ఇప్పుడు మనకు దేని వాల్యూ కనుక్కోవాలి, cos B ఈజ్ ఈక్వల్ టు sec B మైనస్ tan B.
ఓకే, చూడండి కాస్ అంటే ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 8/17. సెకండ్ ఏంది? హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ 8/17/8. ట్యాన్ అంటే ఏంది? అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ ఎంత? 15/8. ఓకే, చూడండి 8/17. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనము ఏం చేయొచ్చు? న్యూమరేటర్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 2, ఇక్కడ 8 క్యాన్సల్ కావడం జరుగుతుంది. 2/17 దీని యొక్క ఆన్సర్ 2/17. చూడండి ఇక్కడ డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కాబట్టి మీకు ఫ్రాక్షన్స్, అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్ మీకు లేకపోతే మాత్రం ఇక్కడ చాలామంది పిల్లలు తడబాటుకు గురి అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ముందుగా తప్పకుండా ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ను అందరు కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. క్యాల్కులేషన్ చాలా సింపుల్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి sin A = 3/5. ఓకే, sin A = 3/5. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? sin² A + cos² A - 2 sin A cos A వాల్యూ ఎంత? చూడండి మనకు ఇచ్చిన వాల్యూ ఫస్ట్ ఏంటిదో చూద్దాం. sin A = మనకు 3/5. ఓకే, ఇక్కడ 3 అంటే ఏంటిది? 3 అంటే ఆపోజిట్ సైడ్, ఇక్కడ 5 అంటే హైపోటెనస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ ఏ అనే యాంగిల్ అనుకోండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైపోటెనస్ ఎంత ఉంది? 5. అపోజిట్ సైడ్ ఎంత ఉంది? 3. కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఏమొస్తుంది? చూడండి ఇలా ట్రిప్లెట్ని యూజ్ చేయండి. ఇక్కడ 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఇక్కడ ఏముంది? 3, 5 ఉంది కాబట్టి ఈ సైడ్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో వాల్యూస్ని ప్రతిక్షేపిద్దాం. sin² A + cos² A - 2 sin A cos A వాల్యూ మనము కనుగొనాలి. ఓకే, చూడండి sin A అంటే ఏంటిది? sin A అంటే ఏంటి చెప్పండి? sin A అంటే అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాబట్టి 3/5 ఓకే, cos² అంటే ఏంటి చెప్పండి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, కాబట్టి 4/5 ఓకే, అదే రకంగా 2 sin A అంటే ఏంటి? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాబట్టి 3/5 cos అంటే ఏంటి? 4/5. చూడండి క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ రావాలి. 3² అంటే 9, 25 + 4 అంటే 16/5² అంటే 25 మైనస్ ఇక్కడ 2, 3 = 6, 6, 4 = 24/25. ఓకే, చూడండి ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్. 25 రాయండి. ఇక్కడ 25 వస్తుంది ప్లస్లో 25 - 21 కాబట్టి 1/25. చూడండి 1/25 వాల్యూ వేరుంది. దేనికి ఉంది? ఇక్కడ సి ఆప్షన్ ఈజ్ రైట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఈ ప్రాబ్లంను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు ఏ వాల్యూ ఇచ్చిండ్రు చూడండి. ఇక్కడ sin A వాల్యూ ఇచ్చిండ్రు, ఇక్కడ 7 cot B వాల్యూ ఇచ్చిండ్రు. ఓకే, దీంట్లో రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేసిండ్రు. యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? చూడండి మనకు ఫస్ట్ వాల్యూ ఎంత? sin A = 5/13. ఓకే, sin A వాల్యూ ఎంత? అపోజిట్ సైడ్, ఇది అపోజిట్ సైడ్. ఇది ఎంత? ఇదేంటి? హైపోటెనస్. ట్రిప్లెట్ ఇక్కడ 5, 12, 13 అనేది యూజ్ కావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏ యాంగిల్ ఉందనుకోండి, ఏ యాంగిల్ ఉన్నది, దీనికి అపోజిట్ సైడ్ ఏముంది? 5. ఇక్కడ హైపోటెనస్ ఎంత? 13, ఎందుకంటే ఇదే పెద్దది కాబట్టి 13. మిగతా సైడ్ యొక్క లెంత్ ఎంత? 12. ఓకే, అదే రకంగా మనము ఓకే సెకండ్ వాల్యూ ఏమున్నది? 7 cot B = 24. 7 cot B = 24.
కాబట్టి కాట్ బి ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు 24/7. కాట్ వాల్యూ ఎంత రేషియో చూడండి. కాట్ వాల్యూ ఏమున్నది ఇక్కడ అడ్జసెంట్ సైడ్, ఓకే, ఇది ఆపోజిట్ సైడ్. ఓకే, చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది కూడా ఒక ట్రిప్లెట్కు మీకు రాయడం జరిగింది 24/7. ఇంకో ట్రిప్లెట్లో దీంట్లో ట్రిప్లెట్ని యూజ్ చేద్దాం. ట్రిప్లెట్ ఏముంది చూడండి. చూడండి ట్రిప్లెట్ 7, 24, 25 రావడం జరిగింది. చూడండి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, ఇక్కడ బి అనే యాంగిల్ ఉందనుకోండి. అడ్జసెంట్ సైడ్ 24. ఓకే, అదే రకంగా 25 అనేది హైపోటెన్యూస్ అవుతుంది, 7 అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, చూడండి ఈ వాల్యూస్ని యూజ్ చేసుకొని దీని యొక్క వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఓకే, సెక్ ఏ కాట్ బి, కాస్ బి, అదే రకంగా కొసెక్ బి, ట్యాన్ ఏ. ఇక్కడ సెక్ ఏ అంటే ఏంటి, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, కాబట్టి 13/12. కాస్ బి అంటే ఏంటిది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 24/25 ఇంటూ ఇక్కడ కొసెక్ బి అంటే చూడండి, కొసెక్ అంటే ఏంటిది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, కాబట్టి 25/7 వస్తుంది. ట్యాన్ ఏ అంటే ఇది చూడండి, ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 5/12, ఇక్కడ 5/12 వస్తుంది. చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి, 25కి 25 క్యాన్సిల్ అవుతుంది. అదే రకంగా 12 1 జా 12 2 జా క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అదే రకంగా 2 1 జా 2 6 జా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీద ఏం మిగులుతుంది చూడండి, న్యూమరేటర్లో 13 5 జా 65, ఇక్కడ 7 42. ఓకే, చూడండి ఆప్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 ఇవ్వడం జరిగింది. కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5/3. కొసెక్ అంటే ఏంటి చెప్పండి, హైపోటెనస్ బై ఇక్కడ ఆపోజిట్ సైడ్, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ టీటా అనే యాంగిల్ ఉంటే యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఎంత 3, కాబట్టి 3 రాసుకోండి. 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంది, హైపోటెనస్, కాబట్టి ఇది 5. ఇక్కడ ట్రిప్లెట్ను యూజ్ చేసినప్పుడు ట్రిప్లెట్ ఏముంది 3 4 5 అనేది 3 ట్రిప్లెట్, కాబట్టి ఇక్కడ 5 ఉంది, 3 ఉంది, ఈ సైడు మనకు 4 రావడం జరుగుతుంది. ఓకే, మనం కనుగొనవలసిన వాల్యూ ఏంటి, సెక్ టీటా -1 కాట్ స్క్వేర్ టీటా 1 + కాట్ స్క్వేర్ టీటా, దాని వాల్యూ మనకు కావాలి. ఓకే, చూడండి సెక్ స్క్వేర్ టీటా -1, ఓకే, కాట్ స్క్వేర్ టీటా 1 + కాట్ స్క్వేర్ టీటా. చూడండి సెక్ స్క్వేర్ టీటా అంటే ఏంటి చేయండి, చూడండి సెక్ స్క్వేర్ టీటా అంటే కొసెక్ టీటా బై సెక్ స్క్వేర్ టీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, కాబట్టి 5/4 హోల్ స్క్వేర్ -1. ఇక్కడ కాట్ అంటే ఏంటి 4/5, ఇక్కడ కాట్ అంటే ఏంటి 4/3 హోల్ స్క్వేర్ 1 + కాట్ అంటే ఏంటి 4/5 అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ 4/3 హోల్ స్క్వేర్. ఓకే, చూడండి 5² / 4² అంటే 25/16 -1. ఓకే, ఇక్కడ 16/9 1 + 16/9. ఓకే, చూడండి ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇక్కడ 16 25 - 16, ఓకే, 16/9, ఇక్కడ 9 + 16/9 రావడం జరుగుతుంది. ఇక్కడ 25 - 16 అంటే 9/16, ఇక్కడ 16/9,
ఈజ్ ఈక్వల్ టు 25/9. ఇక్కడ 16 క్యాన్సల్, 9కి 9 క్యాన్సల్. ఓకే, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 25/9. 25/9. చూడండి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ sin a ఈజ్ ఈక్వల్ టు 5/13. ఓకే, ఇక్కడ ఏం కావాలి, cos a మైనస్ 2 tan a బై sin a ప్లస్ 3 tan a వాల్యూ మనం కనుగొనాలి. ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ ఇవ్వబడిన రేషియోస్ను రాసుకుందాం. sin a ఈజ్ ఈక్వల్ టు 5/13. ఇదేంటిది, ఆపోజిట్ సైడ్. ఇదేంటిది, హైపోటెనస్. ఏ సైడ్ ఇది, హైపోటెనస్. చూడండి మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రాసుకుందాం. హైపోటెనస్ ఎంత, 13. ఆపోజిట్ సైడ్ ఏంటి, 5. మనకి ఏం కావాలి, అడ్జసెంట్ సైడ్ కావాలి. ఓకే, మీకు ట్రిప్లెట్ అనేది మీకు గుర్తు రాలేదు, మనకు హైపోటెనస్ అనేది రావాలి. మీరు ఏం చేయాలి, దీని యొక్క స్క్వేర్ చేయండి. దీని యొక్క స్క్వేర్ ఎంత, 169. ఓకే, దీని యొక్క స్క్వేర్ 169. ఓకే, 5 స్క్వేర్ ఎంత, 25. ఇప్పుడు మనకు ఏ సైడ్ కావాలి, అడ్జసెంట్ సైడ్ కావాలి. మనకు ట్రిప్లెట్ మనకు గుర్తు లేదు. ఇప్పుడు ఏం చేయొచ్చు, 169లోకి వెళ్ళి 25ని సబ్ట్రాక్షన్ చేయండి. ఏమొస్తుంది, 144. 144కు రూట్ ఎంత, రూట్ వాల్యూ ఎంత, 12. 144కు రూట్ వాల్యూ 12. అంటే ఇక్కడ 169 మైనస్ 25 తీసేస్తే 144 వస్తుంది. ఓకే, 144 దేని యొక్క స్క్వేరు, 12 యొక్క స్క్వేర్. కాబట్టి దీని వాల్యూ, దీనిది అడ్జసెంట్ సైడ్ యొక్క వాల్యూ ఎంత, 12 వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ట్రిప్లెట్ జ్ఞాపకం ఉంటే ఏం రాసుకోవచ్చు, 5, 12, 13. ఇక్కడ 5, 13 ఇచ్చారు కాబట్టి మీకు నెక్స్ట్ ఇంకో సైడ్ 12 అని మీరు ఈజీగా రాసుకోవచ్చు. లేకపోతే ఈ రకంగా మీరు రాసుకుంటే సరిపోద్ది. అంటే దీని యొక్క స్క్వేరు, దీని యొక్క స్క్వేరు, దీని యొక్క స్క్వేర్ తీసుకున్నప్పుడు ఈ రెండు సైడ్స్ ఇచ్చినప్పుడు ఈ సైడ్ మీకు రావాలంటే ఈ స్క్వేర్ వాల్యూలోకి వెళ్ళి ఈ స్క్వేర్ వాల్యూ కనుక్కున్న తర్వాత వచ్చే సబ్ట్రాక్షన్ని స్క్వేర్ రూట్ చేస్తే వచ్చేదే దీని యొక్క సైడ్ వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము వాల్యూ కనుక్కుందాం. cos a మైనస్ 2 tan a, జాగ్రత్తగా రాసుకోండి, బై sin a ప్లస్ 3 tan a. ఇక్కడ మనము రాసుకుందాం. కాస్ అంటే ఏంది, కాస్ ఏ. కాస్ అంటే చూడండి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 12/13 మైనస్ 2. ఇక్కడ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 5/12. 5/12 బై సైన్ థీటా అంటే ఏంటి చూడండి, అపోజిట్ సైడ్ బై అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాబట్టి 5/13 మైనస్ ప్లస్ 3 ట్యాన్ అంటే ఏంటి, 5/12. ఇక్కడ 5/12 అని రాసుకోండి. ఓకే, 12/13/10/12. ఇక్కడ 13 ఇంటూ 12 రాసుకోండి. 12 జా 144 మైనస్ 13 10 జా 130. ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 14 రావడం జరుగుతుంది. 14/12 13 అని రాసుకోండి. అదే రకంగా 5/13 ప్లస్ 15/12. చూడండి ఇక్కడ 13 ఇంటూ 12 వస్తుంది. 12 5 జా 60. ఇక్కడ 13 15 జా 13 15 జా ఎంత వస్తుంది చూడండి, 130 ప్లస్ 65. ఇక్కడ 195 రావడం జరుగుతుంది. 195. ఓకే, 190 ప్లస్ 60, 195 ప్లస్ 60 ఎంత వస్తుంది, 255/13 12 అని రాసుకోండి. ఓకే, ఇక్కడ దీని వాల్యూ ఎంత వచ్చింది, 14/13 12 బై 255. 255/13 ఇంటూ 12. ఇది క్యాన్సిల్ కావడం జరుగుతుంది.
14/255 ఇక్కడ మిగలడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆప్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 14/255 అనే ఆన్సర్ రైట్. 14/255 అనే ఆన్సర్ రైట్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, కాట్ థీటా వాల్యూ మనకు 3/4 అని ఇవ్వడం జరిగింది. మనకి ఏం కావాలి? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ ట్యాన్ థీటా వాల్యూ మనం అనుకోవాలి. ఓకే, చాలా సులభంగా చాలా ఈజీగా మనము దీన్ని మనం కనుక్కోవచ్చు. ఓకే, చూడండి, మనకు కాట్ థీటా వాల్యూ ఇవ్వడం జరిగింది. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి చెప్పండి? కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఇది 3, ఇది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది 90 degrees. ఓకే, ఇక్కడ థీటా అనే యాంగిల్ ఉందనుకోండి. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? 4, ఇది 4. అడ్జసెంట్ సైడ్ ఎంత? 3. కాబట్టి దీని వాల్యూ ఎంత? ఒకవేళ ట్రిప్లెట్ అనేది మీకు గుర్తు రాలేదు, దీని వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి? దీని యొక్క స్క్వేర్. ఓకే, దీని యొక్క స్క్వేర్ వాల్యూస్ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 25 వస్తుంది. 25కి రూట్ ఎంత వస్తుంది? 5. కాబట్టి దీని వాల్యూ 5. కనుగొనవలసిన వాల్యూ దేని వాల్యూ కనుక్కోవాలి? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ ట్యాన్ థీటా వాల్యూస్ మనము కనుక్కోవాలి. సైన్ థీటా అంటే ఏంటి చెప్పండి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాబట్టి 4/5. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, కాబట్టి 3/5 మైనస్ ఇక్కడ ట్యాన్ థీటా అంటే ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, కాబట్టి ఇక్కడ 4/3. చూడండి, క్యాల్కులేషన్ మీకు చాలా సులభంగా చూద్దాం. ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఈ రెండుని యాడ్ చేయండి. 7/5. ఓకే, ఇక్కడ ఏం మిగులుతుంది? 4/3 అనేది ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తారు? దీనిని ఈ మల్టిప్లై చేయండి. 15, 21, 3 7 జా మైనస్ 5 4 జా 20. ఓకే, 1/15 దీని యొక్క ఆన్సర్. 1/15 దీని యొక్క ఆన్సర్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఏమి ఇచ్చింది ఇక్కడ? కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 బై కాస్ ఏ ప్లస్ 4 సైన్ ఏ బై కాస్ క్యూబ్ ఏ ప్లస్ 3 సైన్ క్యూబ్ ఏ ప్లస్ 6 కాస్ సైన్ ఏ వాల్యూ మనం కనుగొనాలి. చూడండి, కాట్ ఏ అంటే ఏంటిది? కాట్ ఏ వాల్యూ ఏమి ఇచ్చింది? ఇక్కడ 7 ఇచ్చింది. కాట్ ఏ వాల్యూ 7, కాబట్టి ఇక్కడ డినామినేటర్గా 1 రాసుకోండి. అంటే ఇది అడ్జసెంట్ సైడ్, ఇదంతా అడ్జసెంట్ సైడ్, ఇదేంటిది? ఆపోజిట్ సైడ్. ఇదేంటి? ఆపోజిట్ సైడ్. మనము దీనికి సంబంధించిన ట్రిప్లెట్ అనేది లేదు, మరి దీన్ని ఎలా చేయాలో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రెండు సైడ్స్ సంబంధించిన వాల్యూస్ రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఏ అనే యాంగిల్ ఉందనుకోండి. అడ్జసెంట్ సైడ్ ఎంత? 7, ఆపోజిట్ సైడ్ ఎంత? 1. దీని వాల్యూ రావాలంటే ఏం చేయాలి? 1 స్క్వేర్ అంటే 1. ఓకే, 7 స్క్వేర్ అంటే ఎంత? 49. వాల్యూ ఎంత? √50. అంటే ఈ యొక్క హైపోటెనస్ వాల్యూ ఎంత? √50 అని రాసుకోండి. చాలా సులభంగా మనము హైపోటెనస్ వాల్యూ కనుగొనడం జరిగింది. ఓకే, చూడండి, మనము ఫస్ట్ వాల్యూ దేని వాల్యూ కనుక్కోవాలి? 5 కాస్ ఏ ప్లస్ 4 సైన్ ఏ బై కాస్ క్యూబ్ ఏ ప్లస్ 7 సైన్ క్యూబ్ ఏ ప్లస్ 6 సైన్ ఏ. దీని వాల్యూస్ మనము అనుకుందాం. ఓకే, ఫస్ట్ వాల్యూ కనుక్కుందాం. 5 కాస్ ఏ ప్లస్ 4 సైన్ ఏ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ 5కి 5 పెట్టండి. కాస్ అంటే ఏంటిది? అడ్జసెంట్ బై హైపోటెనస్, కాబట్టి అడ్జసెంట్ ఎంత? 7/√50. ఓకే, అదే రకంగా 4 1/√50. ఇక్కడ ఏమొస్తుంది? 35/√50.
రూట్ 50 ప్లస్ 4/√50. ఇక్కడ ఎంత వస్తుంది 39/√50 రావడం జరిగింది. అంటే ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూ ఎంత 39/√50 రావడం జరిగింది. ఓకే ఓకే ఇప్పుడు సెకండ్ పార్ట్ను కనుగొందాం. డినామినేటర్ యొక్క వాల్యూను కనుగొందాం. డినామినేటర్ యొక్క వాల్యూ ఉంది కాస్ క్యూబ్ ఏ ప్లస్ 7 సైన్ క్యూబ్ ఏ ప్లస్ 6 సైన్ ఏ. చూడండి వాల్యూస్ రాసుకుందాం. కాస్ అంటే ఏంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. కాబట్టి 7/√50 హోల్ క్యూబ్. ఓకే చూడండి 7 సైన్ అంటే ఏముంది 1/√50 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 1/√50 హోల్ క్యూబ్ ప్లస్ 6 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 1/√50. ఓకే చూడండి ఇక్కడ డినామినేటర్లు అన్ని కూడా √50 ఉంది కాబట్టి ఒక √50ని కామన్ తీసుకుందాం. ఓకే √50ని కామన్ తీసుకుంటాం. 1/√50 కామన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది 7 క్యూబ్ అంటే 343. ఒక రూట్ క్యూబ్ ఇక్కడ కామన్ వస్తుంది కాబట్టి ఇక్కడ √50 స్క్వేర్ ఉంటుంది. కాబట్టి √50 స్క్వేర్ వాల్యూ ఎంత ఇక్కడ 50 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 50 రాసుకోండి. ఓకే అదే రకంగా 7 1 క్యూబ్ అంటే 1 ఇక్కడ 7 రాయండి. ఇక్కడ √50 స్క్వేర్ అంటే 50 రాసుకోండి. అదే రకంగా ఓకే ఇక్కడ √50 అనేది కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 6 × 1 6. ఓకే ఇక్కడ మనము డినామినేటర్స్ రెండింటికి 50 ఉంది కాబట్టి దీనికి కూడా 50 రాసుకోండి. 50 రాసుకోండి. ఓకే ఇక్కడ ఏమవుతుంది 1/√50 ఇక్కడ 343 ఇక్కడ 7 ఇక్కడ 650 30 అంటే 300 0 5 650 ఇక్కడ 650 రావడం జరిగింది. కాబట్టి దీని వాల్యూ ఎంత 650/50 వస్తుంది. ఇక్కడ ఏం రాయొచ్చు మనము చూడండి ఇక్కడ 0కు 0 క్యాన్సల్ 5 1 5 13 కాబట్టి ఇక్కడ 13/√50 అని రావడం జరుగుతుంది. కాబట్టి 50 క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ 13 1 13 3 కాబట్టి దీని వాల్యూ 3. దీని వాల్యూ ఎంత 3. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ 8 cot θ = 7. కాబట్టి 1 + sin θ / cos θ వాల్యూ ఎంత? చూడండి ఫస్ట్ 8 cot θ = 7. cot θ ఏమవుతుంది 7/8. ఇక్కడ cot అంటే ఏంటిది అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. చూడండి అడ్జసెంట్ సైడ్ ఎంత 7 ఆపోజిట్ సైడ్ ఎంత 8. ఇక్కడ థీటానే ఉన్నది. మనకి ఏం కావాలి హైపోటెనస్ కావాలి. మీకు ట్రిప్లెట్ అనేది మీకు గుర్తుకు వస్తలేదు కాబట్టి మీరు ఏం చేయాలి అండర్ రూట్ పెట్టుకొని దీనికి స్క్వేర్ రాయండి. ఎంత 64. దీనికి స్క్వేర్ చేయండి ఎంత అవుతుంది 49. యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 3 అండర్ రూట్ 113. కాబట్టి దీని యొక్క లెంత్ ఎంత వస్తుంది అండర్ రూట్ 113 దీని యొక్క లెంత్ రావడం జరుగుతుంది. ఓకే చూడండి మనము ఏ వాల్యూ కావాలి 1 + sin θ / cos θ వాల్యూ మనకు కావాలి. ఇక్కడ 1 + sin θ వాల్యూ మనం కనుక్కుందాం. 1 + sin θ అంటే ఏంటుంది చెప్పండి. sin θ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాబట్టి ఆపోజిట్ సైడ్ 8/√113. చూడండి ఏమొస్తుంది √113 దీన్ని ఇంటూ చేయండి. √1 ×
√113 అంటే √113 ప్లస్ 1 × 8 అంటే 8. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, అది యాడ్ చేయరాదు కాబట్టి 113 ప్లస్ 8/√113. ఇక్కడ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఎంత, 7/√113. ఓకే, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, √113 ప్లస్ 8/7. చూడండి ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూడండి, ఇది ఎస్ఎస్సి సిఎస్ఎస్ఎల్లో 2024లో రావడం జరిగింది. ఓకే, ఫస్ట్ మనము మనకి ఇచ్చిన వాల్యూను రాసుకుందాం. √13 sin θ/2. ఇక్కడ sin θ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 2/√13. ఇదే సైడు ఆపోజిట్ సైడ్, ఇదే సైడు హైపోటెనస్. ఓకే, హైపోటెనస్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ θ ఉందనుకోండి, ఆపోజిట్ సైడ్ ఎంత 2, హైపోటెనస్ ఎంత √13. మనకి ఏం కావాలి, మనకు అడ్జసెంట్ సైడ్ కావాలి. అడ్జసెంట్ సైడ్ కావాలంటే మనకి ఏం కావాలి, √13² మైనస్ 2² అంటే 4. √30² అంటే ఎంత, 13/-4 అంటే ఎంత వస్తుంది, √9. √9 వాల్యూ ఎంత, 3. కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఎంత, 3 వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఈ రెండు వాల్యూస్ ఇస్తే ఈ వాల్యూ రావాలంటే దీని స్క్వేర్ వాల్యూ నుంచి దీని స్క్వేర్ వాల్యూను సబ్ట్రాక్షన్ చేసుకొని రూట్ చేసుకున్నాం అనుకోండి, మనకు అడ్జసెంట్ సైడ్ యొక్క వాల్యూ రావడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు మనము కనుగొనవలసిన ప్రాబ్లం ఏంటి, చూడండి మనకు ఏమి ఇచ్చిండు, 3 tan θ ప్లస్ √13 sin θ/√13 cos θ 3 tan θ. ఓకే, చూడండి ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ మనం కనుక్కుందాం. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూను కనుక్కుందాం. న్యూమరేటర్ యొక్క వాల్యూ ఎంత, న్యూమరేటర్ వాల్యూ కనుగొన్నప్పుడు 3 tan θ ప్లస్ √sin θ వాల్యూ తీసుకోండి. ఓకే, ఇక్కడ 3 tan θ. tan θ అంటే చూడండి ఆపోజిట్ బై అడ్జసెంట్, కాబట్టి 2/3 ప్లస్ √13 sin θ అంటే చూడండి 2/√13, కాబట్టి 2/√13. ఇక్కడ √13 క్యాన్సల్, 3 క్యాన్సల్, ఇక్కడ 2 + 2 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ 4. అదే రకంగా డినామినేటర్ వాల్యూ చూద్దాం. డినామినేటర్ వాల్యూ ఎంత, √13 cos θ మైనస్ 3 tan θ. చూడండి √13 రాసుకోండి, cos θ వాల్యూ ఎంత, ఓకే 3/√13. ఇక్కడ 3/√13 మైనస్ 3 tan θ అంటే ఎంత, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, కాబట్టి 2/3. ఇక్కడ √13 క్యాన్సల్, 3 క్యాన్సల్, ఇక్కడ 3 నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 1, కాబట్టి డినామినేటర్ వాల్యూ 1. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత, 4. ఓకే, ఏ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, ఇదే రకంగా ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిఎస్ఎస్ఎల్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు 10th క్లాస్లో ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదే రకంగా